ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? వాళ్ళు నీ వెంట ఎందుకు పడుతున్నారు? వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పు. నువ్వు ఊరుకోరా, నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మా. టచింగ్ సూపర్ అమ్మా. వావ్, ఫ్యాంటాస్టిక్. మస్తున్నావు. నిన్నే పెళ్ళాడతా. నీ వదినట్లుందిరా? మంచిగుందన్నా. ఛీ, మేనర్స్ లేదా రాస్కెల్. హలో, నేను డిసైడ్ అయ్యా. లేవండి అంకల్. హలో, అంకల్, వాడిక లేవడు, నువ్వేనే. idiot. రాయ్, దాన్ని ఇంటికి ఈడ్చుకురండి రా. నేను రాత్రికి డిసైడ్ అయ్యా. రేయ్ రే, పట్టుకోండిరా. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో చెప్పలేదా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఆంటీ, ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏమైంది? మేమంతా ఉన్నాం కదా, చెప్పు. ఆంటీ. ఆ? మాది విజయవాడ. మా డాడీ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారు. అమ్మ, అన్నయ్య, నేను డాడీతో చాలా ఆనందంగా రోజులు గడిపేవాళ్ళం. మాతో పాటు మా ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అనుకోకుండా ఒకరోజు మా ఆంటీకి మా అంకుల్కి గొడవ జరగడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అంకుల్ దగ్గర అను, ఆంటీ దగ్గర స్వాతి ఉండేవాళ్ళు. అను, నేను ఒకే హాస్టల్లో చదువుకునేవాళ్ళం. ఫంక్షన్కి రమ్మని ఒకరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాగానే నేను వెళ్ళాను. వనజ, వనజ. అబ్బా, వస్తున్నానండి. అవును, ఈరోజు ఆఫీస్ లేదన్నారుగా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవు పెట్టి ఆఫీసు పనులు తప్పకున్నా ఇంటి పనులు తప్పవుగా. బ్యాంక్ వెళ్ళొస్తాను, బ్యాగు తీసరా. ఇప్పుడే ఎందుకండి, సాయంత్రం వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం ఉందా? ఆ ఒక్కటే తక్కువ. ఛాన్స్ దొరికితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికే కాదు, బ్యాంక్ వెళ్ళొస్తా, బ్యాగు తీసరా. సరేనండి. వనజ, ఇదిగోనండి బ్యాగు. సరే, నేను వెళ్ళొస్తాను. నా గురించి ఏమన్నా ఫోన్ చేస్తే పేరు అడిగి తెలుసుకో. సరేనండి. వనజ, ఫోన్ అంటే గుర్తొచ్చింది. సుబ్బారావు లేడు? అదేనే, మీ మామయ్య. వాళ్ళ రెండో అమ్మాయికి ఈరోజు నిశ్చితార్థమట. మనందరినీ రమ్మని మరీ ఫోర్స్ చేస్తున్నాడు. వెళ్దామండి. ఒకవేళ మీ మామయ్య ఫోన్ చేస్తే నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. వనజ, నేను త్వరగా వచ్చేస్తా. మా సంగతి సరే, మీరు త్వరగా వచ్చేయండి. సరే, ఓ పంచి, మీరంతా బయలుదేరి వెళ్ళండి. నేను బ్యాంకు పని చూసుకొని అట్నుంచి అట్టే వచ్చేస్తాను. సరేనా? సరేనండి. చక్రి అనేవాడు ఆనుని రోజు ఏడిపిస్తుండేవాడు. ఒకరోజు అంకుల్ చూసి చక్రిని అంకుల్ కొట్టాడు. అది చక్రి కక్షగా పెట్టుకుని